ప్యాసింజర్లను టార్గెట్ చేస్తారు, మాయమాటలతో మభ్యపెడతారు. ఛాన్స్ దొరికిందా బంగారు ఆభరణాలు, క్యాష్ను కనిపించకుండా దోచేస్తారు. కొన్నేళ్లుగా చేతివాటం ప్రదర్శిస్తున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ సభ్యులు చివరకు పోలీసులకు చిక్కారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడిన గ్యాంగ్ సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. గతంలో 4 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మోస్ట్ వాంటెడ్ కిలాడీ లేడీ వరలక్ష్మిని అరెస్ట్ చేశారు. మాకు వాంటెడ్ క్రిమినల్ అయిన వరలక్ష్మి అనే ఆమెను ఈరోజు అప్రెంట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగు గతంలో కూడా మేము ఈ గ్యాంగ్కు సంబంధించి నలుగురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది 9వ నెలలో. వీళ్ళు బస్సులో ప్యాసింజర్స్లా ప్రయాణం చేసుకుంటూ ఎవరైతే వాళ్ళ యొక్క బంగారు ఆభరణాలు లేకపోతే విలువైన డబ్బులు కానివ్వండి, ఇతరత్ర ఆభరణాలు కానివ్వండి, పర్సులో పెట్టుకోవడము జనరల్గా ఆనవాయితీ. అలా పెట్టుకున్న వ్యక్తులను వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఆ ఆ లేడీ దగ్గర పోయేసి వీళ్ళు నలుగురు ఒకేసారి ఆమెకు అడ్డంగా నిలబడేస్తే ఇందులో నుంచి ఒక ఆమె ఆ పర్సు తీసేసి అందులో నుంచి గోల్డ్, క్యాష్ ఇవన్నీ కూడా తస్కరించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ ఈ గ్యాంగ్ సభ్యులు 77 తులాల బంగారు ఆభరణాలను కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. చీరాల, గుంటూరు జిల్లా చీరాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఇందులో మేము 9వ నెలలో విజయ్ కుమార్ అనే ఆమెను ఇంకా ఆమె వెంబడి ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వరలక్ష్మి అనే ఆమెను మేము అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో 18 తులాల బంగారాన్ని మేము రికవరీ చేశాము. ఈరోజు ఈ వరలక్ష్మి దగ్గర ఒక 22 తులాల బంగారాన్ని మేము రికవరీ చేసినాము. ఈ టోటల్ 40 తులాస్ గోల్డ్ కూడా మా జిల్లాకు సంబంధించిన 7 కేసులు మరియు దేవరకొండకు సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లోనే ప్రాపర్టీ. ఇది 77 తులాలు లాస్ అయింది. ఒక 40 తులాల వరకు మేము రికవరీ చేయగలం. ఈ ముఠా సభ్యుల్లోని మరికొందరు తప్పించుకుని తిరుగుతున్నారని గుర్తించిన పోలీసులు వాళ్ల కోసం వేట మొదలుపెట్టారు. మెయిన్ ఈ నేరస్తుల్లో ఇంకొక నేరస్తురాలు అలవేలు అనే ఆమె కూడా అబ్స్కాండింగ్లో ఉన్నది. ఆమెను కూడా అప్రహెన్షన్ చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళు చీరాల నుంచి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసి బస్సుల్లో ట్రావెల్ చేస్తుంటారు. ట్రావెల్ చేసుకుంటూ ఈ దొంగతనాలు చేసేసి వీళ్ళందరూ కూడా గ్రూప్స్ మూడు గ్రూపులకు సంబంధించిన వాళ్ళు ఒక దగ్గర దొంగతనం చేసినా సరే వీళ్ళందరూ కూడా సమానంగా తీసుకొని వాళ్ళు పంచుకుంటారు. కాబట్టి మరోవైపు హైదరాబాద్లో దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాను నార్త్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని 8 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 లక్షల రూపాయల నగదుతో పాటు 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఒక 12 కేసులు ఒప్పుకున్నారు. అలాగే వాళ్ళు చేసిన దొంగతనాలు కూడా ఈ అమ్ముతుండగా దొంగతనాల్లో వాళ్ళు దొంగతనం చేసిన ఈ ఆర్నమెంట్స్ అమ్మడానికి ఇక్కడికి వచ్చారు. ఈ అనుమానాస్పదంగా వాళ్ళందరినీ కూడా మేము ప్రశ్నించినప్పుడు 12 దొంగతనాల్లో దొరికిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇవేనని చెప్పి చూపించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో మాటు వేసే ఈ గ్యాంగ్ ప్రయాణికులను మాయమాటలతో దారి మళ్లించి దోపిడీలకు పాల్పడేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.